న్యూస్ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. డాన్స్ మాస్టర్ చిత్ర దర్శకుడు అమ్మ రాజశేఖర్ తల సినిమా ప్రమోషన్స్ కోసం విశాఖకు వచ్చారు. హీరో రాగిణి రాజ్, నటుడు ముక్కు అవినాష్ తో కలిసి ఆయన రామా టాకీస్ కూడలి సమీపంలోని అన్నా క్యాంటీన్ కి వెళ్లి భోజనం చేశారు. అన్నా క్యాంటీన్ లో ఇంత మంచి భోజనం లభిస్తుందంటే నమ్మలేకపోతున్నాం. అది 5 రూపాయలకే మీకు మంచి ప్రభుత్వం ఉంది. ఏపీ ప్రజలు అదృష్టవంతులు అని అమ్మ రాజశేఖర్ ప్రశంసించారు. నర్సీపట్నం బాలల సత్వర కేంద్రాన్ని సీనియర్ సివిల్ జడ్జి పి షియాజ్ ఖాన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చికిత్స కేంద్రంలో చిన్నారులకు అందుతున్న సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల్లో చికిత్సకు అవసరమైన పరికరాలు ఉన్నాయా లేదో ఆరా తీశారు. బాలల సత్వర కేంద్రంలో చిన్నారుల ఆరోగ్య పరిస్థితి పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవగాహన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారుల వెరిఫికేషన్ కార్యక్రమం మొదలైంది. ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లు రీవెరిఫికేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో ముఖ్యంగా ఆర్థోపెడిక్ విభాగానికి సంబంధించిన పెన్షన్ లబ్ధిదారులు వెరిఫికేషన్ మొదలుపెట్టారు. ఆర్థోపెడిక్ డాక్టర్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో లబ్ధిదారులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. లబ్ధిదారుల అంగవైకల్యాన్ని తనిఖీ చేసి నమోదు చేస్తున్నారు. హిందూపురం పట్టణంలోని సాయిరాం ఫంక్షన్ హాల్లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ అధ్యక్షతను నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం వేమయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు నివాస స్థలాన్ని వెంటనే కేటాయించి ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వతంత్ర విజన్ 2024 డాక్యుమెంట్ లో ప్రధాన సూత్రమైన జీరో ప్రావర్టీ లక్ష్యాన్ని సాధించేందుకు పేదరికంలో ఉన్న వారిని గుర్తించేందుకు చట్టబద్ధమైన సర్వేను నిర్వహించాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. తెనాలిలో తెల్లవారుజామున నిర్వహించిన కార్డన్ సర్చ్ లో అనుమానితులతో పాటు భారీగా వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 160 మంది సిబ్బంది పాల్గొనగా 3 గంటల పాటు సాగిన సర్చ్ లో 6 రౌడీ షీటర్లతో పాటు 59 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ రమణమూర్తి తెలిపారు. కాగా ఇతర రాష్ట్రానికి చెందిన 4గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద అనుమానాస్పద పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. నరసింహపేట మండల కేంద్రంలోని స్థానిక పెద్ద సత్యసాయి మందిరంలో ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు తెలిపారు. ఆయన కంప్యూటర్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సేవా సంస్థల స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విజయవాడ రైతు శిక్షణ కేంద్రంలో ఏపీ ఇరిగేషన్ ఎన్జీఓల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 2025 సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబులతో కలిసి పాలకొల్లు ఎమ్మెల్యే మంత్రి రామానాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మంత్రి రామానాయుడు మాట్లాడారు. ఇరిగేషన్ శాఖ సేవా దృక్పథంతో పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు డీసీహెచ్ఎస్ సూరిబాబు ఒంగోలు సర్వజన ఆసుపత్రిని పరిశీలించారు. అనంతరం సదరు క్యాంపు జరుగు సైక్రియాట్రీ, ఎముకలు, కీళ్ల విభాగంను తనిఖీ చేశారు. సదరం క్యాంపుకు వచ్చి రోగులకు అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై విచారించి తగు సూచనలు, సలహాలు అధికారులకు అందజేశారు. రోగుల వివరములను ఆన్లైన్లో పరిశీలించి వారికి సత్వర వైద్య సేవలు అందించాలన్నారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు ఉభయ దేవేరులతో స్వామివారు హంస వాహనంపై విహరించారు. మేళ తాళాలు, బాణసంచా కాల్పుల మధ్య ఊరేగింపు కొనసాగుతోంది. భక్తులు కర్పూర హారతులు పట్టారు. ఏసీ సత్యనారాయణ, ఉత్సవ కమిటీ చైర్మన్ బాలాజీ పాల్గొన్నారు.